హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్వామి కార్స్ మహబూబ్ నగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మారుతి 800 ఏసీ తీసుకొచ్చాను. అంటే ఈ బండికి అయితే ఇప్పుడు ఏసీ గ్యాస్ అనేది అయితే అయిపోయింది. ఏసీ బండి ఇది. దీని మోడల్ చూసుకున్నట్టుగా ఉంటే 2007 మోడల్, 8లో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ అండి. వెహికల్ అయితే ఇంజన్ పరంగా మంచి కండిషన్లోనే ఉంది. 3 టైర్లు వచ్చేసి 35% ఉన్నాయి. 2 టైర్లు మాత్రం స్టెప్నీ టైర్ 0% ఉంది. ఇంకొక టైర్ ఒక మనకు 10% కూడా లేదు, 9% ఉండొచ్చు అంతే. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. వెహికల్ అయితే మీరు రివ్యూ అంతా చూసుకోండి, మీకు నచ్చితే రావచ్చు. ఇది మీ డ్రైవింగ్ కోసం కానీ మీరు ఒక 200-300 కిలోమీటర్ కూడా వెళ్ళొచ్చు కూడా. ఇక వెహికల్కి అయితే చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయి, కామనే. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఒకసారి రివ్యూ మొత్తం చూపిస్తాను. ఫస్ట్ ఇంజన్ చూసుకోండి మీరు, ఓకేనా. ఒకసారి నేను ఇంజన్ చూపిస్తాను, చూడండి. ఇంజన్ అయితే మంచి కండిషన్లోనే ఉంది. మనకు మెయిన్గా ఇంజన్ చెక్ చేసేటప్పుడు ఆయిల్ గేజ్ అనేది చెక్ చేయాలి. ఆయిల్ అయితే మంచి ఒక 3 నెలల వరకు మీరు నడుపుకోవచ్చు, తర్వాత ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 2 సస్పెన్షన్లు కూడా మనకు ఒక 6 నెలల క్రితమే 2 సస్పెన్షన్లు కస్టమర్ వేయించిన అని చెప్పిండు ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాటరీ 2024 బ్యాటరీ అయితే ఉంది బండికి, ఓకే. వెహికల్ అయితే మంచి కండిషన్లోనే ఉంది, మీరు మొత్తం చూసుకోండి. మనకు ఈ వెహికల్కి బ్యానెట్ కూడా చూసుకోవచ్చు. బ్యానెట్ కూడా ఇదైతే ఒరిజినల్ బ్యానెటే. బ్యానెట్ అయితే మారలేదు బండికి. మనకు ఒరిజినల్ బ్యానెటా కాదా అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు పంచెస్ వస్తాయి అన్నమాట. పంచెస్ అంటే ఇక్కడ సైడ్ పోటీ మనకు చిన్న లబ్బర్ లాగా తగులుతుంది. అది ఉంటే మనకు బ్యానెట్ మారిందని అర్థం. ఇక్కడ మనకు ఇనుప రాడ్తో చేసి ఉంటే ఈ లెవెల్ పోటీ మనకి ఇట్లా, అది మనకి ఒరిజినల్ బ్యానెట్ అని అర్థం, ఓకే. ఈ వెహికల్ అయితే మంచి బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది. ఇంజన్ కూడా ఒరిజినలే. ఇంజన్ అయితే మనకు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బండికి ఏసీ కిట్ కూడా మీకు కనిపిస్తుంది, అక్కడ చూస్తున్నారు. ఏసీ కిట్ ఉంది, ఏసీ మోటార్ కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు వెహికల్ ఇంటీరియర్ చూద్దాం ఒకసారి. ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకు గ్లాసెస్ అయితే మొత్తం 2007 మోడల్ గ్లాసులే ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, 1,30,000 తిరిగింది. అంటే ఈ వెహికల్కి 1,00,000 దాటిన తర్వాత మళ్ళీ 0 అవుతుంది రీడింగ్. 1,30,000 తిరిగింది రీడింగ్ అయితే. వెహికల్కి గేర్ బాక్స్ వచ్చేసి 4 గేర్లు మాత్రమే ఉంటుంది, 4 స్పీడ్ గేర్ బాక్స్ ఇది. మనకు ఒక్కతోనే ఇక్కడ మనకు చిన్న రస్ట్ వచ్చింది. వెహికల్కి ఈ టైర్ చూడండి 35% ఉంది. సీట్లు అయితే మనకు ఒక 65% నుంచి 70% ఉన్నాయి సీట్లు మాత్రం. లోపల మనకు ప్యాడ్ చూసుకోవచ్చు. మాన్యువల్ మనకు మిర్రర్ అయితే మాన్యువల్లే ఉంటాయి. వెహికల్ అయితే డోర్లు గిట్లా ఒరిజినల్ ఉన్నాయి. 2007 మోడల్ అద్దాలు అయితే బండికి అయితే ఉన్నాయి. అద్దాలు అయితే మనకు చూడలేదు, నేను కూడా ఏవైతే మారలేదు అనుకుంటున్నా, చూస్తాను. 2007 బండికి అయితే ఏ గ్లాసులు కూడా రిప్లేస్ కాలేదు. మనకు పైన క్యారెల్ కూడా ఉంది బండికి, మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇంటర్వ్యూలు అంతా మనకు ఇక్కడ ఇది ఒకటి వెళ్ళిపోయింది. ఇది 350 రూపాయలు ఉంటుంది, కొత్తది వేయించుకోవచ్చు, ఓకే. డైరెక్ట్గా చూసుకోండి, మొత్తం కూడా క్లియర్గా చూసుకోండి. లోపల ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది బండికి. ఇక మనం ఎంత పెద్ద బండి ఇదేం బెంజ్ కార్ అయితే కాదు, మొత్తం చూపించడానికి. 800 నార్మలే ఉంటుంది. కలర్ అయితే ఒరిజినల్ ఉంది సార్, కలర్ అయితే కాలేదు. బండి ఒరిజినల్ కలర్లో ఉంది బండి. ఒక్కతోన కూడా మనకు పెయింట్ అయితే కాలేదు. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది, మీరు చూసుకోండి అంతా కూడా. వెహికల్కి అయితే మనకు సెంటర్ లాక్ కానీ పవర్ విండోస్ కానీ లేవు. ఈ వెహికల్కి నార్మల్ బ్రేక్, నార్మల్ స్టీరింగ్ వస్తుంది. ఇక వెహికల్ లీటర్కి వచ్చేసి మనకు 20 వరకు మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ బండి అండి ఇది, ఓన్లీ పెట్రోల్ బండే. మీరు మొత్తం చూసుకోండి, రివ్యూ కూడా నేను మళ్ళీ మొత్తం చూపిస్తాను. మీకు నచ్చితేనే డైరెక్ట్ మన స్వామి కార్స్కి వచ్చేసి తీసుకోండి. తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల వరకు ఈ వెహికల్ నేను అమ్ముతా. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళొచ్చు, ఓకేనా.
మొత్తం రివ్యూ చూసుకోండి. స్టెప్ని కూడా మనకు 0% అయిపోయింది. స్టెప్ని అయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సింది 100%. బండి అయితే మంచిగా ఉంది. మొత్తం క్లియర్గా మీరు చూసుకోండి. ఒకసారి హెడ్ లైట్లు పార్కింగ్ లైట్లు కూడా వేస్తాను చూడండి. వెహికల్కి మనకు 2 LED లైట్లు పడుతున్నాయి, 2 హెడ్ లైట్లు పడుతున్నాయి. పార్కింగ్ లైట్లు అయితే వేసిన, పార్కింగ్ లైట్లు అయితే పడట్లేదు. ఏదైనా వైరింగ్ ప్రాబ్లం ఉంటే చేయించుకోండి. సైడ్కి కూడా మనకు పార్కింగ్ లైట్లు అయితే పడలేదు. ఇక్కడ కూడా మనకు పార్కింగ్ లైట్లు పడలేదు. ఇక్కడ కూడా మనకు పడలేదు. బ్రేక్ లైట్స్ అయితే ఒకటే పడుతుంది. రైట్ అన్న, వెహికల్ ఇక మొత్తం రివ్యూ చూశారు కదా. వెహికల్ అయితే మనకు తక్కువ బడ్జెట్లోనే ఉంది. కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చు. నేను చెప్పిన ప్రాబ్లం ఉంటుంది బండికి, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. మీకు డైరెక్ట్గా నేను వీడియోలో ఎలాగ పెట్టానో సేమ్ కూడా ఈడ కూడా ఇట్లా ఉంటుంది. మీరు మొత్తం రివ్యూ చూసుకోండి. వెహికల్ మనకు సీట్ కవర్స్ అయితే 70% అయితే మనకు ఉన్నాయి. బ్లాక్ సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఇక మనకు ఈ బండి రేట్ వచ్చేసి 45,000 రూపాయలు చెప్తున్నాడు అన్న కస్టమర్. 45,000 అన్నాడు. వస్తే కొంచెం తగ్గుతుంది, ఏదైనా బార్గెనింగ్ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు ఎవరికైనా. బార్గెనింగ్ అంటే లాస్ట్ ఇది నాకు తెలిసి 40 వరకు ఇస్తాడు. ఇంట్రెస్ట్ ఉంటే మీరు రండి. మన కమిషన్ అయితే మేము 5,000 రూపాయలు తీసుకుంటాం. అంతకుమించి ₹1 కూడా తక్కువ తీసుకోం. 5,000లో ఒక 100 రూపాయలు కూడా తగ్గదు. కమిషన్ విషయంలో అయితే 5,000 రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటాం. బండి రేట్ వచ్చేసి 45,000 రూపాయలు చెప్తుండు. 28 వరకు వ్యాలిడిటీ ఉంది బండికి, 28 వరకు వ్యాలిడిటీ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ రావచ్చు. తెలంగాణ వాళ్ళు తీసుకున్నా, ఆంధ్ర వాళ్ళు తీసుకున్నా ఖచ్చితంగా సీసీ వాళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. సీసీ అయితే మేము కొట్టాము, ఓనర్ కూడా కొట్టానని చెప్పిండు. తెలంగాణ వాళ్ళు తీసుకున్నా, ఆంధ్ర వాళ్ళు తీసుకున్నా సీసీ మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఆంధ్ర వాళ్ళు అయితే సీసీ ఎన్ఓసి 2 తీసుకోవాలి. తెలంగాణ వాళ్ళు అయితే ఓన్లీ సీసీ తీసుకోవాలి. సీసీకి 2,500 కడితే మేము సీసీ తీసిస్తాం. మీరు బండి మొత్తం చూసుకోండి. నేను స్పీడ్గా కూడా వీడియో తీయట్లేదు, చాలా స్లోగా తీస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ఆఫ్ చేసి కూడా మీరు మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. వెహికల్ 45,000 రూపీస్, 2007 మోడల్, 28 వరకు వ్యాలిడిటీ ఉంది. 8లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి 28 వరకు వ్యాలిడిటీ ఉంది. ఇప్పుడు టోటల్ ఇది 8 మోడల్ కిందకి వస్తుంది బండి. ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మనకు కాల్ చేయండి. 2028లో 12 నెలల వరకు లాస్ట్ ఉంది బండి వ్యాలిడిటీ. ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ రావచ్చు. ఇక ఈ వెహికల్ 2009 మోడల్ అనుకోండి డైరెక్ట్గా, ఎందుకంటే 2007 మోడల్ 8లో రిజిస్ట్రేషన్ అయింది. 8లో రిజిస్ట్రేషన్ అయ్యి 8 మోడల్ కిందకి వచ్చి ఇది 2029కి 1 నెల తక్కువ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక టోటల్గా 2007 నుండి 9 మోడల్ వరకే అనుకోదు ఈ బండి. ఎందుకంటే మీకు నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు, మీరు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆర్సీ చూపిస్తే మీకు టోటల్గా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మన స్వామి కార్స్కి రండి. కేవలం 45,000 రూపాయలు చెప్తుండు. ఇందులో 5,000 తగ్గిస్తే తగ్గించవచ్చు, లేకపోతే లేదు. మీరైతే రండి, నేను మాట్లాడిస్తా. ఓకేనా? రైట్.